ఏపీకి భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కోస్తా రాయలసీమ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉండడంతో ఈ నెల 29న ప్రధాని విశాఖ పర్యటన కూడా రద్దయింది. దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ ప్రభావంతో దక్షిణ ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరికి 980 కిలోమీటర్లు, చెన్నైకి 1050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. రాగల 24 గంటల్లో వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న 2 రోజులు ఉత్తర దక్షిణ కోస్తాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వాయుగుండం వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 26 నుంచి 28 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని, 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. వాయుగుండం నేపథ్యంలో దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కోస్తా ఆంధ్రలోని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పారు. అటు దక్షిణ కోస్తా ఆంధ్రలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, కోతలు చేపట్టవద్దని, ఇప్పటికే కోతలు కోస్తే పంటలను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. తుఫాను ప్రభావం కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అన్నారు. రేపటి నుంచి ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మీకు వర్షాలు పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న విశాఖలో పర్యటించాల్సిండగా ఇప్పుడు ఆ పర్యటన రద్దయింది. ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రధాని పర్యటన రద్దు చేశారు. ఈ మేరకు పీఎంఓ వెల్లడించింది. ప్రధాని తన పర్యటనలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు శంకుస్థాపన చేయడంతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు జాతికి అంకితం చేయాల్సింది. మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. ఈ సభ నుంచే ప్రధాని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సింది. ప్రధాని సభ కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు పీఎంఓ సమాచారంతో ఈ పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ సంస్థలు చెబుతున్నాయి.